మన గురించి మనకు తెలియజేసే ఈ స్పిరిచువల్ సైన్స్ కోసం రోజుకు మనం మన పిల్లలం 2-3 నిమిషాలు కేటాయిద్దాం. మనం శరీరాన్ని పట్టించుకున్నప్పుడు అలాగే వాతావరణంలో మార్పుల వల్ల కానీ శరీరంలో పంచభూతాల సమతుల్యత వల్ల కానీ అనారోగ్యాలు వస్తాయని వాటిని శరీరం తగ్గించుకోగలదని తెలుసుకున్నాం. అయితే మనసు 4 స్థాయిల్లో ఉంటుందని, అవి 1 చేతన మనసు, 2 ఉపచేతన మనసు, 3 అంతర్చేతన మనసు, 4 అధిచేతన మనసు. అయితే వాడుక భాషలో ఉన్న మనసు అనే పదం గురించి మాత్రమే మనకు తెలుసు. వీటి వెనక ఇవన్నీ ఉన్నాయని మనకు తెలియదు. ఎందుకంటే వాటి గురించి ఎవరు చెప్పరు, ఎందుకంటే వాళ్లకు తెలియదు కాబట్టి. రెండవది, మనం వాటి గురించి తెలుసుకోవాలన్న ఆలోచనే లేదు కాబట్టి, ఆలోచించం కాబట్టి. మనకు బ్రతకడానికి ఉపయోగపడే డబ్బే ప్రధానం. జీవితాన్ని నడిపించే, శాసించే ఇలాంటి విషయాల గురించి ఎవరికైతే తెలుసుకోవాలని ఆసక్తి వస్తుందో వారికి కోటిలో ఒకళ్ళకో ఇద్దరికో, లేకపోతే కొంతమందికి తెలిసిన ఇలాంటి సమాచారం అవసరమైన వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. 1 చేతన మనసు. ఈ మనసు అంటే సంకల్ప వికల్పాలు చేసేదాన్ని మనస్సు అంటారు. ఇది వద్దు కావాలి అనుకోవటం అన్నమాట. అంటే భౌతిక ప్రపంచంలో, మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం నచ్చిన వాటి పట్ల మనసు పడతాం, నచ్చని వాటి పట్ల మనసు ఉండదు. రోజు మనం నిద్రలేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కాదు గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు మనల్ని శాసిస్తుంది మనస్సు, ఆడిస్తుంది కీలుబొమ్మలను చేసి. అంటే మనం మనసుకు లోబడి ఉన్నాం. మనకు లోబడి మనస్సు లేదు. దాని నుంచి బయటికి రావాలంటే మనం ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఉదాహరణకి మన పక్క వాళ్ళు, మన బంధువులు మంచి ఇల్లు కట్టుకోవటం కానీ, లేకపోతే బంగారం చేపించుకోవటం కానీ, వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో లేక కాలేజీల్లో చదివించడం కానీ జరుగుతూ ఉంటే, వాటికి భిన్నంగా మన పరిస్థితి ఉంటే వాళ్ళ మీదే మన మనసు ఉండి ఇంట్లో మనసు చేసే మాయ వలన గొడవలు జరుగుతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే, వాళ్ళ రియాలిటీ వేరు, మన రియాలిటీ వేరు. వాళ్ళ అనుభవాల కోసం ఆ పరిస్థితులు తెచ్చుకున్నారు, మన అనుభవాల కోసం మనం ఈ పరిస్థితిలో ఉన్నాం. ఇది అవగాహన చేసుకోవటమే జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఎవరి రియాలిటీ వాళ్ళదన్న సంగతి తెలుసుకోకపోతే మనసే మాయా మృగమై విజృంభించి శరీరంలో మాయ రోగాలు వస్తాయి. సరే, మనసు గురించే సరిపోయింది. చిత్తం గురించి రేపు చెప్తా.